Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి మనిషి జీవితంలో పుట్టుక మరణం అనేది సర్వసాధారణం. అటువంటిది ఆ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. అటువంటిది హైదరాబాద్లో పుట్టి పెరిగి తన తల్లిదండ్రుల ఆకాంక్ష కొరకు చాలామంది ఇదే ఏషియాల్లో వెళ్ళి డాలర్లు యూరోలు సంపాదిస్తూ ఉంటారు. అక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడ ఈ దేశానికి రాము అంటారు. కానీ తన తల్లిదండ్రుల ఆకాంక్ష కావచ్చు, వాళ్ళ కోరిక కావచ్చు, తన బిడ్డ ఆకాంక్ష కావచ్చు, అక్కడ విద్యను అభ్యసించి అక్కడ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ దేశానికి, ఈ పుట్టిన గడ్డకి, ఈ భారతదేశానికి, హైదరాబాద్కి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తే ఈనాటి మన ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ, జర్మంటన్ హాస్పిటల్ అధినేత, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారు. వెల్కమ్ సార్. నమస్తే డాక్టర్ గారు, చాలా సంతోషం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మీలాంటి వ్యక్తులు చాలా రేరుగా ఉంటారు. మీ కుటుంబంలో 8 మంది డాక్టర్లు, అందులో మిమ్మల్ని ఫారెన్ పంపించారు, జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించారు. కానీ అక్కడ కూడా చాలా సర్జరీలు, రోజు 12 నుంచి 15 సర్జరీలు చేస్తూ ఉంటారని తెలిసింది. అటువంటిది ఈ దేశం వచ్చి మళ్ళా హైదరాబాద్ లో అత్తాపూర్ లో జర్మంటన్ హాస్పిటల్ పెట్టి మీ సుదీర్ఘమైన 26 సంవత్సరాల అనుభవంలో ఎంతో మందికి సేవ చేసి 27 సర్జరీలు పూర్తి చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ అండి. నాకు వాళ్ళు ఇచ్చిన హార్డ్ వర్క్, అంటే పేరెంట్స్ది చాలా రోల్ ఉంటుంది. మా ఫాదర్ కూడా ఆర్థోపెడిక్ ఉండడం వల్ల ఈ ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను స్టార్టింగ్ నుంచే ఎనాటమీ, ఆర్థోపెడిక్లో చాలా ఇంట్రెస్ట్ నాకు. సో ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్తోని నేను ఈ ఫీల్డ్ చూస్ చేసిన. ఇట్ వాజ్ ఐఎమ్ లక్కీ, నా అదృష్టం. నేను లక్కీ టు గో టు జర్మనీ అండ్ లర్న్ ఆల్ ద సర్జరీస్ అండ్ టెక్నిక్స్ ఫ్రమ్ ద వరల్డ్ టాప్ ప్రొఫెసర్స్ అండి అక్కడ. సో వరల్డ్ టాప్ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేసిన. మీరు చెప్పినట్లు ఐ యూస్ టు ఆపరేట్ డైలీ 12 జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ in Germany from morning to evening. I am lucky to undergone that kind of training. So ఇటువంటి అనుభవం, నేను ఆ జర్మనీలో చూసిన ఎక్స్పీరియన్స్, ప్లస్ నేను ఇండియాలో కూడా ఇక్కడ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసిన. అండ్ ఐ వాస్ ఫార్చునేట్ టు వర్క్ ఇన్ ఉస్మానియా హాస్పిటల్, ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ. గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఐ వాస్ ద టాప్ ర్యాంకింగ్ క్యాండిడేట్. ఉస్మానియాలో కూడా నేను ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. మనకున్న చాలా పాపులేషన్ ఇక్కడ, మోస్ట్లీ ఇక్కడ వచ్చేవాళ్ళు అండ్ అఫోర్డబుల్ పాపులేషన్ చాలా మంది ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళు ఉస్మానియాలో వచ్చి ఐ యూస్ టు సీ, ఉస్మానియాలో కూడా నేను కూర్చొని ఓపీడీలో డైలీ 100-150 ఓపీ చూసేవాడిని అదే సీనియర్ రెసిడెంట్ చేసినప్పుడు. సో తర్వాత నేను జర్మనీలో వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ ద బోత్ సైడ్స్ అనమాట. సో గవర్నమెంట్ సెటప్, ప్రైవేట్ సెటప్, అట్లనే ఇండియాలో కూడా ఐ హావ్ ఫార్చునేట్ టు గో అండ్ సీ సర్జరీస్ అండ్ లర్న్ ఫ్రమ్ మాస్టర్స్ ఇన్ ఇండియా. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, ఆల్ ఇండియా, బాంబే, ఢిల్లీలో కూడా నేను వెళ్ళి కొంచెం పెద్ద పెద్ద మాస్టర్స్ కోర్సెస్ అటెండ్ చేసిన, రన్ చేసిన. దాని తర్వాత జర్మనీలో నేను వెళ్ళి చాలా సర్జరీస్, నేను అక్కడ ఎవ్రీడే 12 సర్జరీస్ లాగా ఐ హావ్ డన్. బేసికలీ నీ రిప్లేస్మెంట్, స్కోపీస్ అనేవి అక్కడ నేను నేర్చుకున్నా. రోబోటిక్ సర్జరీస్, కార్టిలేజ్ ప్రిజర్వింగ్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీస్, ఇటువంటి వెరైటీ ఆఫ్ సర్జరీస్, స్పెషాలిటీస్ జర్మనీలో నేర్చుకున్నాను. సో అండ్ అక్కడ ఉన్న ప్రోటోకాల్స్ అనమాట, జర్మనీలో ఉన్న ప్రోటోకాల్స్, ఇండియన్ ప్రోటోకాల్స్, హెల్త్ కేర్ సిస్టమ్, అవన్నీ నాకు తెలిసింది అనమాట. సో బేస్డ్ అపాన్ దట్ నా ఉద్దేశం టు బ్రింగ్ దట్ టెక్నాలజీ అండ్ టు ఇండియా, మేక్ ఇట్ ఇండియా వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ ఫర్ హెల్త్ కేర్. అది నా ఉద్దేశం. మీరు చెప్పినట్టండి డాక్టర్ గారు, మెడికల్ టూరిజం హబ్ గా ఇండియా వచ్చేసింది, ముఖ్యంగా హైదరాబాద్ వచ్చేసింది. ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళ పేషెంట్స్ హైదరాబాద్కి వచ్చేస్తారు. ఇటువంటి సమయంలో అన్నిటికంటే దేవుడు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ డాక్టర్ని దేవుడిగా కొలుస్తారు. ఎందుకంటే పునర్జన్మనిచ్చేది డాక్టర్లే. ఈ సుదీర్ఘమైన 26 సంవత్సరాల అనుభవంలో మనకు తెలిసి మీకు దాదాపు 40 అవార్డులు చాలా పొందారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు ఈ స్థానానికి రావడానికి కానీ మీ స్ఫూర్తి ఎవరంటారు? ఒకటేమో నా ప్యాషన్ ఫర్ ద ఫీల్డ్ అండి. సెకండ్ థింగ్, యాజ్ ఐ టోల్డ్, మా పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో నేను ఒక, మీ నాన్నగారు అంటారు, మా ఫాదర్ యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ వాజ్ ఏ సేమ్ అదే చూజన్ దట్ ఫీల్డ్, సీన్ హిమ్ ఆపరేట్. ఆయనతో నేను చాలా నేర్చుకున్నా. తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది నాకు నచ్చింది. అంటే మోర్ దెన్ మానిటరీ బెనిఫిట్, పేషెంట్కి మంచి చేయడం. వెన్ ఐ డూ ఏ ఆపరేషన్, ఒక నీ రిప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ కానీ, ఒక ఫ్రాక్చర్ అయితే దానికి మళ్ళీ ఆ పేషెంట్కి నడిపేయడం కానీ, హౌ హ్యాపీ ఫీల్స్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా గొప్ప. సో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ డ్రైవ్ టు ట్రీట్ ద పేషెంట్స్. సో చాలా మంది నా అక్కడ ఎవ్రీడే వస్తూ ఉంటారు, దే విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే వెరైటీ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ తో వస్తారు. అంటే నీ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, దే వాంట్ సమ్ సొల్యూషన్ ఫర్ ది సఫరింగ్. ఐ థింక్ డాక్టర్ అనేది గాడ్స్ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. వాట్ ఎవర్ డాక్టర్ చేసేది ఒక వయా గాడ్ ద్వారా మనం చేస్తున్నాం. సో వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆయన చేయించుకుంటున్నాడు. దానికి నేను ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ చూజన్ ఫర్ దిస్
field and to give service to the people. So my passion is to go and continuing deliver best services. So with passion, compassion, empathy and upgrading my technology. నేను కాన్స్టెంట్ గా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు రోబోటిక్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సో ఐ రెగ్యులర్లీ నేను జర్మనీ వెళ్తా ఉంటా ఎవ్రీ ఇయర్ ఐ గో దేర్ టు లర్న్ అండ్ అప్గ్రేడ్. నేను జర్మనీ నుంచి నేను పిలుస్తూ ఉంటా వాళ్ళకి డాక్టర్స్ కి. సో ఈ ఒక కాన్స్టెంట్ రీసెర్చ్ అనేది ఆర్థోపెడిక్ లో నాట్ ఓన్లీ ఇన్ ఆర్థోపెడిక్ మెడికల్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ రీసెర్చ్ అప్గ్రేడ్ అవుతుండాలి డాక్టర్ అంటే. సో దాని ఎంబడ డాక్టర్ షుడ్ హ్యావ్ ఏ ప్యాషన్ అండ్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ అనమాట. డాక్టర్కు ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్, పేషెంట్కు ఉన్న రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటువంటివి ఐఎమ్ లక్కీ టు లర్న్ ఫ్రమ్ మై పేరెంట్స్ బికాస్ బోర్న్ ఇన్ ఏ డాక్టర్స్ ఫ్యామిలీ. ఐ సీన్ హౌ దే వర్క్డ్ హానెస్ట్లీ టు సర్వ్ ద పీపుల్. సో దాన్ని బట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ అండ్ బ్రింగింగ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ టు ఇండియా. ఇండియన్ డాక్టర్స్ అనేవి ఆర్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. సో వీఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ మాకున్న ఎడ్యుకేషన్, మాకున్న ట్రైనింగ్ ఇక్కడ చాలా రిగోరస్ ట్రైనింగ్. ఒక డాక్టర్ కావాలంటే ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేయాలి ఇండియాలో. ఎంబీబీఎస్, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మళ్ళీ బయటికి వెళ్ళి ఫెలోషిప్ చేసుకోవాలా, మళ్ళీ సర్జికల్ ఫీల్డ్ ఉంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు వెంటనే డిగ్రీ పనికి రాదు. యూ టు లర్న్ విత్ బిగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్. సో ఐ వాజ్ లక్కీ టు అండర్గో ఆల్ దట్ ప్రాసెస్ ఓవర్ ద ఇయర్స్. ఇటువంటి అనుభవం దీనికి నేను పేషెంట్స్కి డెలివర్ ఎండ్ ప్రోడక్ట్ ఇస్ పేషెంట్స్. సో వాళ్ళకి మంచి బెస్ట్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ఇండియాలో డెలివర్ చేయడానికి నా ఉద్దేశంతో ఈ హాస్పిటల్ జర్మంటన్ స్థాపించబడింది. అటువంటి మా టీం కూడా వాట్ ఎవర్ డాక్టర్స్ హ్యావ్ చూజన్ వాళ్ళు కూడా వెరీ డెడికేటెడ్ డాక్టర్స్, బెస్ట్ ఇన్ ద ఫీల్డ్, వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్ ఇండియాలో చెప్పొచ్చు. సో ఐ చూజ్ ఆల్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఆర్థోపెడిక్ లో ఉన్న సబ్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. సో అట్లనే జాయింట్ రిప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్, స్పైన్, ఇటువంటి చాలా డిపార్ట్మెంట్స్. ముందులాగా ఆర్థోపెడిక్ అంటే ఒక సబ్ స్పెషాలిటీ కాదు ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ నీడ్స్ ట్రైనింగ్ టు హ్యావ్ ఏ డెడికేటెడ్. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ ఫీల్డ్ చూస్ చేయాలంటే కంప్లీట్ డెడికేషన్ తో రావాల్సి వస్తుంది. యూ షుడ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. యూ హావ్ టు హ్యావ్ దట్ ప్యాషన్, దెన్ ఓన్లీ యూ కెన్ డూ జస్టిస్. అంటే మీరు చూస్ చేసిన ఫీల్డ్, నేను చూస్ చేసిన ఫీల్డ్ నాది ఆర్థోపెడిక్, ఐ హావ్ కంప్లీట్ ప్యాషన్ ఫర్ ఇట్. దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు డూ జస్టిస్. మీరు నిజంగా అంటే జర్మన్-10 హాస్పిటల్స్ అని పెట్టారు, ఇంజనీరింగ్ హెల్త్ అన్నారు. అంటే జర్మనీ అనేది టెక్నాలజీలో ప్రపంచంలోనే బాగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు. అటువంటి జర్మనీలో ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి ప్రతి జీవితంలో మనిషి పుట్టుక మరణం అనేది సర్వసాధారణం. రెండింటి మధ్య ఏమి సాధించామనేది ముఖ్యం. మీరు ఇక్కడ ఇండియా నుంచి మీరు అన్నట్టు ప్రపంచంలో టాప్ డాక్టర్స్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నారు ఇండియా నుంచి. అటువంటిది మీరు అక్కడ జర్మనీలో మంచి ప్రొఫెషన్, హ్యాపీ లైఫ్, అటువంటిది ఇక్కడ భారతదేశానికి రావడానికి, ఇక్కడ హైదరాబాద్ రావడానికి, ఈ జర్మంటన్ హాస్పిటల్ అత్తాపూర్లో పెట్టడానికి ఈ జర్నీ ఎలా జరిగిందంటారు? కాకతాళీయమా, లేకపోతే తల్లిదండ్రుల స్ఫూర్తి, లేకపోతే మీ యొక్క ఆలోచన? తల్లిదండ్రులు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఆల్వేస్ ఉంటుంది. అట్లనే నేను చూసిన ఇక్కడ ఇండియన్ సినారియో, జర్మనీ సినారియో, దాన్ని బట్టి బై గాడ్స్ విల్ I got one aim anamata to bring this technology to India and develop our country and basic to do something for our country. I already we are a hard working Indian doctors, hard working. Yes. And India అనేది ఇప్పుడు చాలా వెరీ ఫాస్ట్ డెవలపింగ్ కంట్రీ. యాజ్ ద విజన్ ఆఫ్ అవర్ పిఎం అండ్ అవర్ సిఎం, ద నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్, దే ఆర్ వెరీ యాక్టివ్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ఇండియా టు బికమ్ ఏ హెల్త్ కేర్ డెస్టినేషన్ ఆఫ్ ద వరల్డ్. సో దాన్ని నేను గ్రహించి డెవలపింగ్ ద కంట్రీ అండ్ టు మేక్ ఇట్ ఏ వరల్డ్ హబ్ ఫర్ హెల్త్ కేర్ టూరిజం ఆల్సో. దానివల్ల నేను ఈ జర్మంటన్ హాస్పిటల్ స్థాపించబడింది. ఎక్స్క్లూజివ్లీ కాన్స్టెంట్ రీసెర్చ్ తోని మేము కాన్స్టెంట్ గ్రో అయినాం. సో we are further planning for multiple branches in not only in Hyderabad, different cities also. ఇటువంటి టెక్నాలజీ అండ్ ఎవ్రీబడికి అవైల్ చేయాలని నా కోరిక అనమాట. ఇకపోతే డాక్టర్ గారు, మీరు మీ జర్నీలో 26 సంవత్సరాల జర్నీలో అంటే 2 decades ఎంతో మంది పేషెంట్లు చూసుంటారు. ఫస్ట్ పేషెంట్ని మీరు చూసిన క్షణాలు ఏమైనా గుర్తొచ్చినాయా? అది ఫస్ట్ పేషెంట్ గుర్తు రావడం కష్టం, బట్ చాలా మంది ఈ జర్నీలో చాలా మంది ప్రత్యేకంగా పేషెంట్స్ గుర్తు ఉంటారు. అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారండి. ఇప్పుడు ఐఎమ్ సీయింగ్, నేను ప్రాక్టీస్లో 26 years నుంచి ఉన్నాను. మై ఫాదర్ అప్పటి నుంచి ఐఎమ్ సిట్టింగ్ అండ్ సీయింగ్ ద పేషెంట్స్. సో ఎవ్రీడే నేను యాజ్ ఏ హ్యాబిట్ ఎవ్రీడే ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రమ్ ఇన్ని సంవత్సరాల నుంచి. సో చాలా మంది ఒక పర్సనల్ రిలేషన్ అయిపోతారు. లాట్ ఆఫ్ ట్రస్ట్ తో వస్తాయి, ఎమోషన్, ట్రస్ట్. వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్, దే ఇన్వైట్ మీ టు ద ఫ్యామిలీ ఫంక్షన్స్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. సో దిస్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ విత్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఏ డాక్టర్. సో దట్ హ్యాస్ టు బి మెయింటైన్ బై డాక్టర్. అంటే ఆయన ట్రస్ట్ అనేది నెక్స్ట్ టు గాడ్, బట్ వీఆర్ నాట్ గాడ్, బట్ కానీ అటువంటి ట్రస్ట్కి వీఆర్ టు బి లైక్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ డాగ్.
Yes. సో వాళ్ళకున్నకి మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకు హోమ్లీ ఫీలింగ్. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా వచ్చేస్తే వెన్ దే టాక్ టు మీ, వాళ్ళకి నేను ముందు కంఫర్టబుల్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏముంది, మీరు భయపడొద్దు. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ మందులు రాయరు అని అంటారు. యా అది కూడా ఒకటి ఉంది ప్రజల్లో. నార్మల్గా యాజ్ ఫర్ యాజ్ ఆర్థోపెడిక్లో ఇప్పుడు నీ పెయిన్స్ చూడండి, బ్యాక్ పెయిన్ చూడండి, లాట్ ఆఫ్ టెక్నాలజీస్, ఆపరేటివ్, నాన్ ఆపరేటివ్ ఇప్పుడు చాలా ఉన్నాయి. అయితే పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ నార్మల్గా ఆర్ నాట్ ఏ సొల్యూషన్ అనమాట. టెంపరీ రిలీఫ్కి మీకు ఏదైనా పెయిన్ కిల్లర్, ఎవరికైనా పెయిన్ కిల్లర్ తీసుకొని 5 days 1 weekలో నొప్పి తగ్గిపోతే నో ప్రాబ్లం, అది తగ్గిపోయింది. కానీ మీరు నెలలు పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. సో ఐఎమ్ అగైనెస్ట్ ఇట్ టోటల్లీ. దాంతో మీరు ప్రాబ్లం క్యూర్ కాదు. సో పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేసుకొని మీ ప్రాబ్లంకి ట్రీట్ చేయడం అనేది నా ఉద్దేశం. అండ్ మీకు ద వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్ నౌ, మెడికల్ ఫీల్డ్ హ్యాస్ గ్రోన్ వెరీ యాజ్ ట్రెమెండస్లీ నౌ. సో ఇటువంటి టెక్నాలజీస్తోని మనం మీ పెయిన్ వెళ్ళిపోతే క్యూర్ చేస్తే అది ఎందుకు మీరు అవైల్ చేయరు అంటే అన్నెస్లీ పెయిన్ కిల్లర్ వాడకుండా. సో ట్యాబ్లెట్స్ అనేది మల్టీవిటమిన్స్ వాడుకోవచ్చు, కాల్షియం వాడుకోవచ్చు, దానికంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ కూడా చాలా కాషియస్గా వాడాలి చూస్తే. ఇప్పుడు కొంతమంది కోల్డ్ ఫీవర్ ఉంటే జస్ట్ ఏదో యాంటీబయాటిక్ అవసరాన్ని బట్టి, బికాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాంటీబయాటిక్స్ అనేవి చాలా తక్కువ. ఒక యాంటీబయాటిక్ డెవలప్ చేయాలంటే డికేట్స్ ఆఫ్ రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా డేంజరస్ ఇష్యూ. అది ఇప్పుడు సపోజ్ మేము యాంటీబయాటిక్ అట్లా వాడి ఆ రెసిస్టెన్స్ తెచ్చుకున్నాం అనమాట. సో అట్లనే వాడితే వాట్ హ్యాపెన్స్, మనకున్న హ్యాండ్ఫుల్ యాంటీబయాటిక్స్ వెళ్ళిపోతే వీఆర్ వెరీ ప్రోన్ టు బ్యాక్టీరియా, వైరసెస్, ఇవన్నీ మనకు ట్రీట్ చేయలేం మనం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను జర్మనీ, యుఎస్ అటువంటి కంట్రీస్లో యాంటీబయాటిక్స్ ఇస్ వెరీ కాషియస్లీ యూస్డ్. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో వెరీ లిబరేట్గా మనం యాంటీబయాటిక్స్. సో ఆ ట్రెండ్ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది. జర్మంటన్ హాస్పిటల్ ఇప్పుడు ఇండియాలోనే టాప్ 20లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సౌత్ ఇండియా మొత్తం మీద టాప్ 10లోకి వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో టాప్ 3 ప్లేస్లో ఉంది. ఈ యొక్క గ్రాడ్యువల్గా ఈ 25 yearsలో ఈ జర్నీ, ఈ సక్సెస్ కారణం అంటే ఏమంటారు మీరు? పేషెంట్స్ ఉన్న నా ట్రస్ట్, ప్రేమ. ఈ రోజు కూడా 200 నుంచి 250 ఓపీ మీకు మోర్ దెన్ 100 ఉంటారు. వాళ్ళకున్న నా మీద ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్ అది మెయిన్. అంటే ఇప్పుడు నాకు ఉన్న ఫౌండేషన్ డెఫినెట్లీ నా పేరెంట్స్ వల్ల. దాని తర్వాత నాకున్న పేషెంట్లో ఉన్న నా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనమాట. అంటే నేను ఎప్పుడు ఒక డాక్టర్కి ఉన్నది బేసిక్గా ఒక ఏబిసి అనేది ప్రైమరీ ఉండాలి. అంటే అవైలబిలిటీ, బిహేవియర్ ముందు, ఫస్ట్ అవైలబిలిటీ, బిహేవియర్, తర్వాత కాంపిటెన్స్. అంటే ఫస్ట్ వచ్చేది మీరు అవైలబుల్ ఉండాలి పేషెంట్కి, నవ్వుతా మాట్లాడాలి. బిహేవియర్, కాంపిటెన్స్, అప్గ్రేడింగ్ ద టెక్నాలజీ. మీరు ట్రస్ట్ ఏంబడి టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ పెట్టి ఐ కెన్ నాట్ టెల్ ఐ కెన్ ట్రీట్ యూ విత్ ట్రస్ట్. మీరు టెక్నాలజీ అంటే మీరు ఒకటి గుర్తొచ్చింది సార్, హైదరాబాద్ సిటీలో ఏ హాస్పిటల్లో లేని రోబోటిక్ కావచ్చు, లేజర్ కావచ్చు, ఈ టెక్నాలజీ మెషిన్లు అత్యంత ఖరీదైన మెషిన్స్ జర్మనీ నుంచే మీరు తెప్పించి ఇక్కడ మీ హాస్పిటల్లో వాడుతున్నారని తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? ఐ హావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్, అంటే వీ హావ్ ఇన్వెస్టెడ్ యూజువలీ ఇన్ టెక్నాలజీ. అంటే బేసిక్గా రోబోటిక్స్ ఉన్నాయి మా అక్కడ కివీస్ రోబోటిక్, ఫస్ట్ వరల్డ్లో ఉన్న బర్బెస్ రోబోట్ అది ఉంది. వేరే రోబోట్ కూడా మేము తెస్తున్నాం ఇప్పుడు. ఇంకొకటి మా అక్కడ ఫుల్లీ ల్యామినర్ ఓటీస్ ఉన్నాయి, స్ట్రైకర్ ఆథరోస్కోపీ, ఇవన్నీ ఎక్విప్మెంట్స్, సిఆర్మ్స్ కానీ ఓటీలో 0 ఇన్ఫెక్షన్ రేట్ పెట్టేదానికి ఉన్న హెపా ఫిల్టర్స్, ఇంకా అడ్వాన్స్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్, డయాలిసిస్, ఆర్థోపెడిక్లో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి మా అక్కడ. స్పైన్, ఇప్పుడు హ్యాండ్ కి గురించి మైక్రోస్కోప్స్ అనమాట. రీసెంట్ గా మేము ఈవెన్ వి హావ్ డన్, ఇది ఒక అబ్బాయికి 12 years కి టో వెళ్ళిపోయింది అనమాట, క్రాష్ ఇంజరీ. టో కాదు, థమ్ వెళ్ళిపోయింది. సో దీనికి మేము ఏం చేస్తున్నామంటే టో తీసేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇది ఒక చేసి కూడా సంవత్సరం అయింది. సో నేను మా హ్యాండ్ సర్జరీ వచ్చింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ సర్జరీస్ సక్సెస్ఫుల్ పాన్ ఇండియా. చాలా మంది ప్రయత్నించినారు, బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీ హావ్ డన్ ఇన్ అవర్ హాస్పిటల్. అట్లనే కస్టమైజ్డ్ వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్, రివర్స్ షోల్డర్ అనేది ఆర్థరోప్లాస్టీ, ఇది కూడా యూఎస్లో కస్టమైజ్ అనేది నేను ఫస్ట్ టైం చేసిన జర్మన్ 10లో, తెలంగాణలో. సో ఇటువంటివి ఐఎమ్ లక్కీ టు డూ సమ్ యూనిక్ సర్జరీస్ అండ్ హ్యాపీ టు డూ
నేను కొన్ని యూనిక్ సర్జరీస్ చేయగలుగుతున్నా, అవును. అండ్ ఐఎమ్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ టెక్నాలజీ బ్రింగింగ్ అడ్వాన్సెస్. సో అది వెన్ దెర్ ఆర్ టెక్నాలజీస్ అవైలబుల్, అది మనం వెన్ వీ క్యాన్ క్యూర్. అట్లనే మేము ఇప్పుడు ఆథ్రోస్కోపీలో కూడా చాలా వరకు కాండ్రో ఫిల్లర్స్ కానీ బయలాజికల్ని, ఇంతకుముందు లిగమెంట్ ఇంజరీస్లో ఎక్కువ ఫోకస్ ఆథ్రోస్కోపీలో అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో ఓన్లీ లిగమెంట్స్కే చేయడం అనేది చేసేవాళ్ళు, అది ఓకే. కానీ కార్టిలేజ్ ఇంజరీ అనేది చాలా వరకు నెగ్లెక్ట్ అవుతుండే. అదే కార్టిలేజ్ ఇంజరీస్ కూడా ఇప్పుడు కాండ్రో ఫిల్లర్స్, కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఉన్నాయి, ఇది ఆర్టిఫిషియల్, ఇటువంటివి కూడా చాలా ముఖ్యం. కంబైనింగ్ ద టెక్నాలజీస్, అప్గ్రేడింగ్ టు గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, సామాన్య మానవులు ఎఫర్టబుల్ ప్రైజెస్ పెట్టలేకపోతున్నారు. అటువంటి హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్, అటువంటి దాంట్లో అత్తాపూర్లో మీరు పెట్టి 250 బెడ్స్, ఇప్పుడు హాస్పిటల్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది, మేము కూడా 2-3 సార్లు చూసాం. అటువంటిది మీకు మీ దగ్గర ఎఫర్టబుల్ ప్రైజెస్లో సర్వీస్ ఉందనేది కూడా ఒక మంచి టాక్. దీన్ని ఏ విధంగా చూస్తారండి? అది కంటిన్యూ చేస్తారు ఈ లెగసీ? నా ఉద్దేశం టు బ్రింగ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ అట్ అఫోర్డబుల్ కాస్ట్, బికాజ్ చాలా మందికి ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు అక్కడ. దిస్ అనదర్ ఫ్యాక్టర్. సో కంపేర్ టు జర్మనీ, యుఎస్, అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఇన్సూరెన్స్. ప్రివెంటివ్ చెకప్స్ అనేవి కూడా చాలా ఉంటాయి బయట కంపేర్ టు ఇండియా. సో ఇక్కడ మాకు చాలా మంది స్టిల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో లేరు. సో దట్ ఈస్ గవర్నమెంట్ ఈజ్ ఎన్కరేజింగ్ అండి, అది మంచిది అందరికీ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది. బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు గివ్ ద క్యాష్. సమ్ పీపుల్ అఫోర్డబుల్, సమ్ ఆర్ నాట్. సో మనం అందరికీ అందుబాటులో ఉండాలి టెక్నాలజీ. అయితే అది ఒక అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటే అవుతుంది అందరికి వచ్చే అవకాశం. అంటే నో ట్రీట్మెంట్ ఆర్ నో ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్ ఆర్ ఇస్ ద సొల్యూషన్ అన్లెస్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఇన్ ఇండియా. అంతే కదా. అంతే, అది అఫోర్డబుల్ ఉంటేనే మనకు వీ కెన్ టెల్ దట్ దిస్ టెక్నాలజీ ట్రీట్మెంట్ అనేది మనం ఆఫర్ చేయగలం ఇండియా. సో ఆ ఉద్దేశంతో వీ కెప్ట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ వెరీ వరల్డ్ క్లాస్. సేమ్ సర్జరీ మీకు జర్మనీలో చేసేది మేము ఇక్కడ చేస్తున్నాం. అందరూ అక్కడికి వెళ్ళలేరు కదా. అది ఇప్పుడు ఇంకోటి ఇండో జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒకటి ఉంది హైదరాబాద్ సిటీలో. ఏ హాస్పిటల్కి లేదు, ఒక జర్మంటైన్ హాస్పిటల్కి మాత్రమే ఉంది అంటున్నారు. అదే విధంగా అంటే డాక్టర్లు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారా? ఇక్కడ వాళ్ళు కూడా మీ హాస్పిటల్ నుంచి అక్కడికి ట్రైనింగ్ వెళ్తున్నారంటారా? ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇది ఒక రీసెర్చ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్డ్. సో నేను జర్మనీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకున్న డాక్టర్స్కి ఇది వాళ్ళు ఇక్కడ వచ్చి షేర్ చేయడము, రెగ్యులర్ సిఎంఈస్ కండక్ట్ చేయడము, తర్వాత మాకున్న ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి ఐదర్ షార్ట్ డ్యూరేషన్ ఫెలోషిప్, లాంగ్ డ్యూరేషన్ నేర్చుకుని రావడము. సో ఇది నా ఒక డ్రీమ్ అనమాట. తో హ్యావ్ ఏ కంటిన్యూస్ రీసెర్చ్ కొలాబరేషన్ అటువంటి కంట్రీకి షేర్ చేయడం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి చాలా వరకు నీ ఇంప్లాంట్స్ ఉన్నాయి, అంటే మేము చేసే కంపెనీస్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ వెల్ రీసెర్చ్ ఇన్ అబ్రాడ్ ప్రెజెంట్లీ. నో డౌట్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఇండియా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ గవర్నమెంట్ మన చాలా ఎంకరేజ్ చేస్తుంది సో ఫర్ రీసెర్చ్, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు మాకున్న చాలా వరకు నీ ఇంప్లాంట్స్ కొన్ని కంపెనీస్ పేరు చెప్తే జిమ్మర్, జాన్సన్, స్మిత్ అండ్ నెఫ్యూ, స్ట్రైకర్, సో ఇటువంటి కంపెనీస్ ఎక్కువ రీసెర్చ్ బయట ఉంది జర్మనీ ఇంకా యుఎస్లో. సో ఆ రీసెర్చ్కి మేము ఆ ఇంప్లాంట్స్ అనేవి ఫారిన్ పేషెంట్స్ మీదనే ఎక్కువ రీసెర్చ్ అయింది. అంటే వాళ్ళ హైట్ ప్రకారము, వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం. అక్కడ 6'30" ఉంటారండి జర్మనీ. ఇక్కడ సో ఆ ఇంప్లాంట్స్ కి మనము వీఆర్ ఫోర్స్డ్ టు యూజ్ ఇన్ ఇండియా. సో మనకు రీసెర్చ్ ఇస్ నౌ డెవలపింగ్, మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు రీసెర్చ్. ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ డెఫినెట్లీ. I am glad and I thank our national government and state government both to encourage the research, but still that is going on. I want to involve the German scientists, German professors into this research as a collaboration, and I want to part of this developing scenario అన్నమాట. డాక్టర్ గారు, మీర్ జావద్ జార్ఖాన్ ఈ 26 years జర్నీలో మీరు సాధించింది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, లేకపోతే ఇండియా టుడేలో కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్ టైమ్స్లో కావచ్చు, చాలా ఆర్టికల్స్లో మేము చూసాం. నిన్నగాక మొన్న మింట్లో కూడా మీ ఆర్టికల్ వచ్చింది. అంటే ఈ ఆర్థోపెడిక్కి ఒక హబ్గా ఒక జర్మంటైన్ హాస్పిటల్ రూపాంతరం చెందింది అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా ఫీల్ అవుతారు? I am very proud and happy to make Germantown as a not only mainly orthopedic brand, but also a multi-specialty with the same philosophy and passion. And idi to different parts of the city here or India, I want to take this technology and make it a good brand. And I thank all my patients who are supported and well-wishers. My team, Germantown ఉన్న డాక్టర్స్, స్టాఫ్ అందరిది కృషి ఉంది. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్.
and a constant effort. Nothing will come without hard work, dedication and consistency. So మీకు ఏం ఉండాలా, లైక్ ఐ హ్యావ్ ఎయిమ్ టు మేక్ Germanten into a Yes. big national brand for a top level orthopedic brand for robotic technology చూడండి, స్పోర్ట్స్ ఇంజరీస్ పైన దేనికంటే, and to give world class technologies. So with that aim I have developed this thing and I am lucky to have a very good team of management team, good doctors who are supporting me. అందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందులో యూకేలో consistency. జర్మనీలో చేసిన డాక్టర్స్ కూడా మీ దగ్గర స్పోర్ట్స్ స్పెషలిస్టులు కూడా చాలా ఎస్ మంది ఉన్నారు. ఆల్ నాకున్న స్పెషాలిటీస్ అందరికి బెస్ట్ డాక్టర్స్ ఐ చూజ్ ఆల్వేస్. Hmm. స్పోర్ట్స్ మెడిసిన్ కానీ వాళ్ళు ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్ లేకుండా దే ఆల్రెడీ వర్క్డ్ ఇన్ అబ్రాడ్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్ అటువంటి కంట్రీస్లో కూడా అనుభవం తీసుకొని ఉన్న వాళ్ళకి వి హావ్ చూజన్. అండ్ మాకు ఇక్కడ ఉన్న హైదరాబాద్ టీం ఉంది, మాకు ఇంకొకటి ఈవెన్ బాంబేలో మా క్లినిక్ స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్న బాంబేలో డాక్టర్స్ ఎప్పుడు పెట్టారు సార్? ఇది మాది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ క్లినిక్. ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ టు పుట్ ఏ హాస్పిటల్ లేటర్. హైదరాబాద్లో కూడా మేము మల్టిపుల్ ప్లేస్లో క్లినిక్ ఇక్కడ తాపూర్ ఇప్పుడు 250 బెడ్స్, ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ, ఆర్థో మెయిన్, Yeah. తర్వాత న్యూరాలజీ Cardiac కావచ్చు, అన్ని full plate. కార్డియాలజీ అన్ని కూడా మల్టీ Yeah. స్పెషాలిటీగా Yes, వచ్చేసింది. yes, sir. ఈ టోలీ చౌక్ లో కూడా ఒకటి వచ్చేసింది. దేర్ మేము ఇప్పుడు ఆర్థోపెడిక్ క్లినిక్ లాగా స్టార్ట్ చేస్తున్నామండి. అట్లనే కుక్కట్పల్లి వైజ్ కూడా వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ ఏ 50 బెడ్ ఫెసిలిటీ. ఇప్పుడు బాంబేలో మేము చూస్ చేసిన డాక్టర్స్ కూడా చాలా టాప్ డాక్టర్స్. హియర్స్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ ఓన్లీ సర్జన్ టు డూ హిప్ ప్రిజర్వేషన్ ఇన్ పీడియాట్రిక్ పేషెంట్స్. Hmm. అట్లనే రోబోటిక్ లిమ్స్ అన్నది, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇప్పుడు చేసేటువంటి డాక్టర్ ఇది ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఏకైక డాక్టర్స్ మీ దగ్గర ఉన్నారు. నా అది టీంలో ముంబై. ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్న స్పైన్ డాక్టర్స్, దే హావ్ డన్ ఎక్సలెంట్ సర్జరీస్ మన టీంలో ఉన్నది. ఆర్థరోస్కోపీ సర్జన్స్ ఉన్నారు, హ్యాండ్ సర్జన్స్ నేను ఇప్పుడే చెప్పిన. సో ఐ ఆల్వేస్ మోటో అంటే నా టీమ్ ఇట్స్ బికాస్ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ద టీమ్ పాన్ ఇండియా. అట్లా ఇప్పుడు ఒక సినిమాలో ఒకటి డైలాగ్ ఉంటుందండి, జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని ఉంటుంది. అట్లనే మీకు జర్మంటన్ హాస్పిటల్ ఇంజనీరింగ్ హెల్త్ అంటున్నారు, అన్ని అందరికీ సరైన ఇది ఎఫర్టబుల్ లో చేసి పంపిస్తున్నారు. Yes. అంటే దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంది. ఆ విధంగా హ్యాపీగా పేషెంట్ వెళ్తున్నారంటే నా ఉద్దేశం అనేది టు ఆఫర్ బెస్ట్ ట్రీట్మెంట్, అంటే వాట్ ఎవర్ బెస్ట్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. Hmm. జాయింట్ రిప్లేస్మెంట్ చూడండి, స్పైన్ సర్జరీస్, ఆర్థరోస్కోపీ, సార్ నాన్ ఆపరేటివ్ మెథడ్స్ లో కూడా ఇప్పుడు చాలా వరకు వస్తున్నాయి, చాలా టెక్నాలజీస్, Oh. ప్రిజర్వింగ్. సో ఇవన్నీ అనేది ఐ టు అప్లై ద బెస్ట్ టెక్నాలజీ. మీ ప్రాబ్లం ఫస్ట్ కరెక్ట్ డయాగ్నోస్టిక్ చేసుకొని అట్లనే దానికి మనం బెస్ట్ టెక్నాలజీ వాడి దానికి ట్రీట్ చేయడం నా ఉద్దేశం. సో ఈ ట్రీట్మెంట్లో సమ్ టైమ్ కొన్ని చాలా కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయండి. అంటే వి గెట్ ఫ్రాక్చర్స్ విచ్ ఆర్ వెరీ క్రష్డ్ అనమాట, మల్టిపుల్ పీసెస్. Hmm. ఇప్పుడు ఎంత మనం దానికి ట్రై చేసిన డాక్టర్, దాని కాంప్లికేషన్స్ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే పేషెంట్స్కి అండర్స్టాండ్ చేసేది మేము వాళ్ళకి కరెక్ట్గా మీ ప్రాబ్లం ఏముంది, దీనికి వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్, మీకు దీనికి ఎటువంటి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ ముందే మేము వాళ్ళకి చెప్తాం అనమాట. Oh. సో వీ ఆఫర్ దమ్ ఈ టెక్నాలజీ ఉంది. తర్వాత వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ అంటే కొన్ని ఆర్థోపెడిక్లో ఉంటాయండి అట్లా, అంటే చాలా సివియర్ ఇంజరీస్, వాస్కులర్ ఇంజరీస్, అన్ఫార్చునేట్గా మనం ఏం చేయలేం దానికి. సో అటువంటి దానికి మేము బెస్ట్ వాట్ ఎవర్ బెస్ట్ ట్రీట్మెంట్ వీ కెన్ డూ. బట్ స్టిల్ కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, స్టిఫ్నెస్ కానీ వాళ్ళకి కొంచెం నాన్ యూనియన్స్ ఇటువంటివి కూడా ఆర్థోపెడిక్లో రావచ్చు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ వరల్డ్. సో ఇప్పుడు పేషెంట్స్ అనేది ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అవన్నీ పేషెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని అది డాక్టర్స్కి మీరు ట్రస్ట్ చేసి దాన్ని ఆ జర్నీ చేయాలా, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మీ 26 ఇయర్స్ జర్నీలో దాదాపు 1 మిలియన్ పైనే పేషెంట్స్ చూసుంటారు దాదాపుగా మనకు తెలుస్తుంది. నేను ఎవ్రీడే ఇప్పుడైతే 100 పైన చూస్తుంటారు. నేను ఐఎమ్ సీయింగ్ ఎవ్రీడే ఫ్రమ్ 26 ఇక్కడ బయట జర్మనీ ఎవ్రీ చోట్ల అవును. ప్రాక్టీసింగ్. సో కాన్స్టెంట్ గా నేనేమంటానంటే ప్రాక్టీసింగ్. బోత్ 2 స్టేట్సే కాకుండా పక్కన ఉన్న రాష్ట్రాలతో పాటు మీకు ఆఫ్రికా కంట్రీస్ నుంచి, ముఖ్యంగా యూరోప్ నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నారు. Correct. ఇది ఎలా చూస్తారు? వాళ్ళు ఇక్కడికి రావడానికి మన దేశంలో వచ్చి అది జర్మంటన్ హాస్పిటల్లో మీ ఆధ్వర్యంలో వాళ్ళు చేయించుకోవడానికి కారణం ఏమంటారు? అంటే వాళ్ళు చూస్ చేసేది నా రిజల్ట్స్, ప్రీవియస్ వర్డ్ ఆఫ్ మౌత్ రిజల్ట్స్, Oh. మళ్ళీ మాకున్న టెక్నాలజీ, తర్వాత మాకున్న ఫెసిలిటీ, ఇవన్నీ అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ దెన్ వాళ్ళకున్న రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళు మోస్ట్లీ వాళ్ళకున్న ఎవరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్కడ చేసుకున్న వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మంచిగా ఉన్న కాంప్లికేటెడ్ కేసెస్కి నేను చేసినది మంచి హిప్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్, స్కోపీ, వాళ్ళు చాలా బాగా నడుస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు చూసి డెఫినెట్గా దే రెఫర్ మోర్ పేషెంట్స్ అక్కడ నుంచి. Oh. సో ఇంకా వాళ్ళ కంట్రీస్లో ఏమంటే
కొంచెం కాస్ట్ ఎక్కువ సర్జరీస్ అనేది కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ పాయింట్ అట్ ద సేమ్ టైం ఆఫ్రికా అండ్ యూరోప్ లో కూడా ఎక్కువ కాస్ట్ అంటే ఇండియాతో యూరోప్లో అయితే చాలా ఎక్కువ చాలా అంటే ఎక్కువ. జర్మనీ ఇస్ వెరీ కాస్ట్లీ. ఆఫ్రికాలో కొంచెం అనేది వాళ్ళకి టెక్నాలజీ వైజ్ అనేది మేము బెటర్ ఇప్పుడు అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఇండియా ఇస్ బెటర్ కంపేర్ టు. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న పేషెంట్స్ అనేది యూరోప్లో దే కెనాట్ ఎఫర్డ్ ద ట్రీట్మెంట్. ద నీ రిప్లేస్మెంట్స్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇక్కడ నుంచి మీకు 5 to 10 times కాస్ట్లీ ఉంటుంది యూరోప్లో డెఫినెట్లీ. సో అటువంటివి ఓన్లీ వెరీ రిచ్ పేషెంట్సే వెళ్ళగలుగుతారు. మీరు అంటే సౌదీ ఆర్ ఆఫ్రికాలో ఎవరు దే క్యాన్, బట్ అదర్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఏ అఫోర్డబుల్ కాస్ట్ విత్ ద గుడ్ టెక్నాలజీ. సో ఇండియా ఇస్ ఎ బెస్ట్ ఆప్షన్ దానికి. సో ఇండియన్ డాక్టర్స్ ఆర్ వెల్ ఎక్విప్, వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ అనమాట ఇండియన్ డాక్టర్స్. సో దట్ అనేది మా అక్కడ ఉంది. ఇండియాలో ఉన్న డాక్టర్ స్కిల్ అనేది వేరే డాక్టర్స్ లేదు. సో ఆ స్కిల్కి మేము టెక్నాలజీ కంబైన్ చేస్తే వీ క్యాన్ బి టాప్ ఇన్ ద వరల్డ్ డెఫినెట్లీ. అంతే కదండి, డెఫినెట్గా. ఇకపోతే అండి మీరు కరోనా టైంలో ముఖ్యంగా మీరు చేసిన కృషికి గాను అనేక మంది పేదవాళ్ళని, వేలాది మందిని బతికించారు. దానికి రాష్ట్రపతి అవార్డు కూడా పొందారు. రాష్ట్రపతి కోవింద్ గారి ద్వారా అవార్డు తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? I feel very proud and very happy, and I took my parents also అక్కడ ఢిల్లీకి తీసుకునేటప్పుడు తీసుకెళ్లారు. yes so వాళ్ళకు ఉన్న హ్యాపీనెస్ చూసి I was very that also made me very ఇంకేం కావాలి satisfied, and then దాని తర్వాత it also made me very responsible. నాకు ఇంకా నా రెస్పాన్సిబిలిటీ ఇంకా నాకున్న పేషెంట్స్ ప్రకారం, సొసైటీ ప్రకారం నేను ఇంకా మంచిగా చేయాలా, విత్ మన కంట్రీకి డెవలప్ చేయాలా అనేది ఇంకొకటి ప్యాషన్, ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగింది నాకు. ఇంకా దాంతోపాటు అంతకుముందు తమిళసాయి సౌందరరాజన్ కావచ్చు, విష్ణోయ్ కావచ్చు, ఇరువురు గవర్నర్లు అంటే ఫ్రీక్వెంట్ గా మీకు అవార్డులు పొందారు. అంటే ఒక హైదరాబాద్ లో ఏ హాస్పిటల్ లేని విధంగా మీకు అవార్డులు రావటం వెనక రహస్యం ఏంటంటారు? అంటే ఐఎమ్ నాకున్న నంబర్ ఆఫ్ కేసెస్, టెక్నాలజీ అండ్ రికగ్నిషన్ అనేది, సో వేరియస్ పారామీటర్స్ మీద చూస్ చేసి నాకు అవార్డ్ సెలెక్షన్ బికాస్ ఆఫ్ ద నంబర్స్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. సో ఇది ఐఎమ్ లక్కీ టు గెట్ ఆల్ దట్. ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ టు బిన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్స్. దీని గురించి నా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిందనమాట. ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పేషెంట్స్, and I should do more hard work, and I should achieve more and make our country more proud. And ఇప్పుడు మీర్ జాద్ ఖాన్ గారికి జీవిత ఆశయము ఏంది అంటే మీరేం చెప్తారు సార్? మీ జీవితంలో సాధించాల్సింది ఏముంది అంటే ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే వాట్ ఐ థింక్ ఈజ్, నేను నా ఫీల్డ్లో బెస్ట్ కావాలా. జర్మన్ షుడ్ బికమ్ నాట్ ఓన్లీ జర్మన్, ఇండియా అనేది ఆర్థోపెడిక్లోనే మెడికల్ హబ్ కావాలా. మొత్తం ఆల్ ఇండియాలో వీ షుడ్ బి నంబర్ 1 డెస్టినేషన్ ఫర్ హెల్త్ కేర్. వీ షుడ్ బీట్ ఈవెన్ యూరోప్ అండ్ యుఎస్ ఆల్సో టెక్నాలజీ వైజ్. వీ షుడ్ ఈవెన్ మాకాడే ఇంప్లాంట్స్ కావాలా, మాకాడే రోబోటిక్, వీ షుడ్. అది నా ప్యాషన్ టు డూ అనమాట. అయితే అంటే అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఇందాక చెప్పినట్టుగా వైద్య వృత్తి. చాలా మీ ఇంట్లో 8 మంది డాక్టర్లు, బిజీ లైఫ్, 24/7 అందుబాటులో ఉండాలి. 2 విభాగాల్లో మీకు మంచి పేరుంది. ఎటువంటి క్రిటికల్ కేసు అయినా ఇక్కడ చేయగలరు. మీర్ జవాద్ సార్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది. 2 స్పోర్ట్స్ ఇంజురీస్లో హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్గా మీకు తెలియదు కాదు, ఎక్కువగా స్పెషలిస్టులు కూడా మీ దగ్గర ఉన్నారంటున్నారు. ఇంకోటి ఎమర్జెన్సీ విభాగంలో 24 hours స్పందించేది అన్ని రకాల టెక్నాలజీ మీ దగ్గర ఉందంటున్నారు. అది ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు మా అక్కడ ఉన్న హాస్పిటల్ ఇప్పుడు అత్తాపూర్ చూస్తే వీఆర్ ఫుల్లీ ఫ్లెజ్డ్ హాస్పిటల్ విత్ కంప్లీట్ విత్ ఎమర్జెన్సీ, ఐసీయూ, ఎంఆర్ఐ, సిటీ, థియేటర్స్, డయాలిసిస్, ఎండోస్కోపీ అన్నీ ఉన్నాయి. ఆల్ డాక్టర్స్ ఆర్ దేర్. సో ఆల్ ఆర్ బెస్ట్ డాక్టర్స్, ప్రొఫెసర్ లెవెల్ డాక్టర్స్ అనమాట. అందరూ రీసెర్చ్ చేసి సీనియర్ మోస్ట్ డాక్టర్ టీమ్ ఉంది. అండ్ వెల్ ఎక్విప్ ప్రోటోకాల్స్ అనమాట. మాకు NABH ప్రోటోకాల్, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్, స్టెరిలిటీ కంట్రోల్ ఇవన్నీ మేము పాటిస్తాం. ఐఎమ్ వెరీ పర్టికులర్ ఆన్ దట్. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ వెల్ స్టాఫ్, చాలా మంది స్టాఫ్, అందరూ ఎవ్రీ డిపార్ట్మెంట్ నర్సింగ్ కేర్తోని, ఎక్సలెంట్ నర్సింగ్ కేర్, హౌస్ కీపింగ్ అన్నీ ఉండాలి ఒక హాస్పిటల్కి. నౌ డేస్ నీడెడ్ అవన్నీ సౌకర్యాలు మాకు అక్కడ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సలెంట్ హాస్పిటాలిటీ కూడా ఉండాలా. సో ఫెసిలిటీ ఇవన్నీ వీఆర్ వెల్ ఫోకస్ అండ్ కాన్స్టెంట్లీ మేము అప్గ్రేడ్ చేస్తున్నాము టు బ్రింగ్ ఇట్ ఇన్ టు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ అనమాట. పేషెంట్స్కి ఎమర్జెన్సీతోని వాళ్ళకి ట్రీట్మెంట్, డాక్టర్స్ ఉన్న ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ మంచిగా ఉండాలా,
కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఉండాలా, వాళ్ళకి ఇబ్బంది కావద్దు. బికాస్ మీరు నాట్ ఓన్లీ యూఆర్ లుకింగ్ ఫర్ ట్రీట్మెంట్, మీకు అప్పుడప్పుడు హాస్పిటల్లో 3 రోజులు కానీ 10 రోజులు స్టే చేయాల్సి వస్తుంది. సో యూ షుడ్ బి కంఫర్టబుల్ అండ్ ఇది ఉంటేనే యూ విల్ రికవర్ ఫాస్టర్. అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, హోలిస్టిక్ కేర్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ రోబోటిక్, వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద ఓవరాల్ హోలిస్టిక్ కేర్ ఆఫ్ ద ఫెసిలిటీ అండ్ వీఆర్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, మేనేజర్స్, మెడికల్ డైరెక్టర్స్ అండ్ ఆల్సో సిఇఓస్ ఉన్నారు అక్కడ. దే ఆర్ వెరీ డెడికేటెడ్ పీపుల్ అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారండి మీకు డైరెక్ట్గా? డాక్టర్లు కావచ్చు, తర్వాత మిగతా నర్సెస్, మిగతా అందరూ ఉంటారు కదా అన్ని. ఇప్పుడు మాకున్న ఫెసిలిటీలో ఆల్మోస్ట్ 400 to 500 స్టాఫ్ ఉంటారండి, Direct staff స్టాఫ్. మళ్ళీ మా బ్రాంచెస్లో మేము పెట్టే దాంట్లో కూడా మళ్ళీ స్టాఫ్, డాక్టర్స్ యాడ్ అవుతూ ఉంటున్నారు. సో వీఆర్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ అండ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై ఆల్ ద వెల్ విషింగ్ ఆఫ్ మై పేషెంట్స్, వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రేయర్స్తోని వీఆర్ గ్రోయింగ్. దట్స్ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ డూయింగ్ మై హార్డ్ వర్క్, బట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ విల్ ఐఎమ్ హ్యావింగ్ అమంగ్ ఆల్ మై పేషెంట్స్. టీమ్ కూడా, మీ టీమ్ వర్క్, టీమ్ వర్క్, వాళ్ళకున్న హార్డ్ వర్క్. సో కాన్స్టెంట్గా దట్ డెడికేటెడ్ టీమ్ అనమాట. సో any organization needs a good team. Without that we cannot grow, and it's a responsibility of organization also to look after the team nicely. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు చాలా మెడికల్ క్యాంపులు ఫ్రీక్వెంట్గా ప్రతి నెల పెడుతున్నారు. తర్వాత అచీవ్మెంట్ సాధించిన యూత్కి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఫెలిసిటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అనేక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే? I'm lucky to have a very big team for a different team who go. Makunna why we are doing camps ante I more want to do on a preventive aspects anamata. ఇప్పుడు చాలా మందికి చాలా రోగాలు తెలియదు, దే ఆర్ బికాస్ ఆఫ్ బిజీ లైఫ్ షెడ్యూల్. అంతే. మీకు డిఫరెంట్ ప్రొఫెషన్స్కి ఇప్పుడు మీరు చూడండి, ఎవ్రీ ప్రొఫెషన్, బిజినెస్ మ్యాన్ ఉండనివ్వండి, డాక్టర్స్ ఉండనివ్వండి, రీసెంట్గా మేము లాయర్స్ కాడ వెళ్ళినాము, అడ్వకేట్స్ కాడ క్యాంప్స్, జడ్జెస్ చేస్తున్నాము. వాళ్ళకి అస్సలు టైం లేదు. రీసెంట్గా న్యూస్లో విన్నాము, ఒక అడ్వకేట్ లాయర్ వాదిస్తూ సడన్ గాట్ ఏ హార్ట్ అటాక్ అండ్ ఎక్స్పైర్డ్. వై ఈ డింట్ గెట్ ఏ టైమ్ టు గో అండ్ చెకప్. సో వాళ్ళక్కడ మేము వెళ్ళి వాళ్ళకి రెగ్యులర్గా చెకప్స్ చేస్తున్నాం అనమాట. సో ప్రివెంటివ్ చెకప్, సింపుల్ చెకప్ లైక్ ఈసీజీ, కార్డియాక్ చెకప్, బీపీ చెక్ చేయడము, డయాబెటిక్, ఆర్థరైటిస్ చెకప్. ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ చెకప్, అక్కడ క్యాన్సర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇది ముందు చెకప్ చేస్తే చాలా రోగాలు ట్రీట్ చేయవచ్చు. అండ్ దానికి మీకు ఇప్పుడు కమ్యూనిటీకి మేము వెళ్ళి మాకున్న చాలా మంది క్యాంప్స్ చేస్తున్నాం. వై వీఆర్ డూయింగ్ ఈజ్ బికాజ్ ఎర్లీ డిటెక్షన్తో మేము ట్రీట్ చేయగలం వాళ్ళకి. సో దిస్ ఐ వాంట్ టు డూ ఫర్ ద సొసైటీ. సో డిఫరెంట్ కమ్యూనిటీస్, ఈవెన్ ఫర్ కంపెనీస్ అండ్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాడ వెళ్తూ ఉంటాము. సో వాళ్ళందరూ ఎంప్లాయీస్కి మేము ఇవన్నీ అవేర్నెస్ తెచ్చి మా డాక్టర్స్ ఫ్రీ క్యాంప్లోనే చేస్తాం వితౌట్ ఎనీ ఛార్జ్. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ ఐ వాంట్ టు డూ టు ద సొసైటీ from German 10. Second thing అనేది as I told, prevention is a very important factor. ప్రివెన్షన్ చేసుకుంటే చాలా రోగాలు క్యూర్ అవుతాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్లో అయితే మీకు ఆల్రెడీ ఎర్లీ డిటెక్షన్ క్యాన్ బి క్యూరబుల్. అట్లనే హార్ట్ డిజీజెస్ ఆర్ వెరీ కామన్. కోవిడ్ తర్వాత చాలా మంది యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్ వస్తుంది. సో దే క్యాన్ బి సమ్ ఫ్యాక్టర్స్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది అర్లీ మేము స్క్రీన్ చేసుకుంటే ఒక యంగ్స్టర్ చనిపోవడం అనేది చాలా బాధ వాళ్ళ ఫ్యామిలీకి, పేరెంట్స్కి, వైఫ్, చిల్డ్రన్. దిస్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అనమాట. సో దీనికి మనకు ముందు డయాగ్నోస్, మీ రెస్పాన్సిబిలిటీ, యూ టు గివ్ టైమ్ టు యువర్ బాడీ. యువర్ బాడీ ఈజ్ లైక్ యువర్ టెంపుల్. మీరు దానికి చూసుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్. మీరు చాలా మందికి మీరు హెల్త్ ఫోకస్, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చూస్తలేరు. ఇప్పుడు WHO స్టాటిస్టిక్స్ చూస్తే కూడా లాట్ ఆఫ్ నాన్ NCDs, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఇట్ విల్ గోయింగ్ టు రైజ్ 57% వరకు వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ ఓన్లీ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ 40 to 50%. ఇట్ మోర్ ద ఇన్సిడెన్స్ పెరగవచ్చు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. వై? మోస్ట్ ఇంపార్టెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది చాలా మందికి. దాని ఎంబడ చెకప్ లేదు ప్రివెంటివ్. సో యాజ్ ఏ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ కమ్యూనిటీస్కి వెళ్ళి స్క్రీన్ చేయడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్. దే క్యాన్ గెట్ చెకప్. మీకు టైం లేకుంటే మీకు సండేస్ కానీ సాటర్డే మీరు ఉన్న ఫెసిలిటీలోనే మీకు చెకప్ అయిపోతుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్తీ పాపులేషన్ అనేది హెల్తీ నేషన్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. హెల్తీ నేషన్ ఓన్లీ కెన్ డెవలప్. దాంట్లో ఒక స్మాల్ పార్ట్ నేను అవ్వాలని నా ఉద్దేశం. ప్రపంచంలో అనేక దేశాల నుంచి దాదాపు నాకు తెలిసి హైదరాబాద్కి ఒక 80 నుంచి 90 దేశాల నుంచి ఇక్కడ పేషెంట్స్ వస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రో అంటే ఏఐజీ ఒక మార్కు నాగేశ్వర రెడ్డి గారు. అదేవిధంగా ఆర్థో అంటే మీర్ జవాద్ జార్ఖాన్ అనేది, జర్మంటన్ హాస్పిటల్ అనేది ఒక బ్రాండ్గా మారుతుంది అనేది
ఆ నోట ఈ నోట వినపడుతున్నమాట. దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతారు మీరు? నో, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీకి నేను జర్మన్ 10కి ఆ లెవెల్లో తీసుకెళ్తున్నా. ఇప్పుడు వీఆర్ స్టిల్ గ్రోయింగ్. ఇప్పుడు మీకు దే షుడ్ బి ఎయిమ్ అండ్ గోల్. నేను ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకొని దానికి నేను ఐఎమ్ డూయింగ్ మై హార్డ్ వర్క్. At the same time, I'm building my team. I have a very good team. Lucky they are also dedicated, good doctors. వీళ్ళతోని మేము, if I'm able to make it into a big brand for orthopedic German 10, I'm more lucky and very happy. Mainly, what my ఉద్దేశం is to bring affordable technologies and Yes. to elevate. ఇప్పుడు ఎవరున్న నీ పెయిన్ పేషెంట్కి నేను నీ పెయిన్ ఫ్రీ చేసిన అనుకోండి ఎక్కడ వెళ్ళి, then I will be very happy. He will contribute more to the society, more to the nation, right? అంతే సో కదా. అట్లనే స్పైన్ పెయిన్, బ్యాక్ పెయిన్తో ఉన్న వాళ్ళు ఎక్కువ పని చేయలేరు. అవును. కానీ ఇఫ్ ఐ క్యాన్ ఫ్రీ యువర్ బ్యాక్ పెయిన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సిటీ, ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఐ థింక్ ఇట్స్ మై ప్రివిలేజ్. చివరిగా 2-3 క్వశ్చన్లు అండి. యూత్కి మీరింత బిజీ లైఫ్లో భారతదేశం యువతే వెన్నెముక, Yeah. ఎక్కువ పాపులేషన్ యూతే భారతదేశానికి ఒక వరం కూడా. Yeah. ఫస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. Yeah. అటువంటి ఇండియాలో మీరు పుట్టి, హైదరాబాద్లో పుట్టి, జర్మనీలో టెక్నాలజీ నేర్చుకొని, జర్మనీ వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో మాకు మించిన వాళ్ళు లేరు అనే భావన వాళ్ళలో ఉంటుంది. ఆ దేశం వదిలి ఈ దేశం మీ పుట్టిన గడ్డకి మీ సర్వీస్ చేస్తుందాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఈ భారతదేశం ఇస్ చాలా గొప్పది. ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ అండ్ ఇండియన్స్ వీఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. వీ నీడ్ మోటివేషన్. అంటే యంగ్స్టర్స్లో చాలా ఎనర్జీ ఉంది. కంపేర్ టు ఐ హావ్ సీన్ ఇన్ జర్మనీ, యుఎస్, అక్కడ ఉన్న యంగ్స్టర్స్లో దే ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ స్టడీస్ రాదర్ దెన్ స్పోర్ట్స్. కానీ వాళ్ళు ఎక్కువ వర్క్ చేయడానికి విల్లింగ్ లేరు. బట్ వీఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. మాకున్న స్ట్రెంగ్త్ అది. అంటే ఇఫ్ ఆల్ అవర్ ఇండియన్స్ యంగ్స్టర్స్ డూ హార్డ్ వర్క్, దే కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇండియా కెన్ బికమ్ ద సూపర్ పవర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇప్పుడు ఓన్లీ థింగ్ దే నీడ్ ప్రాపర్ మోటివేషన్. ఇప్పుడు ఎవ్రీ యూత్ షుడ్ హ్యావ్ మోటివేషన్ ఆర్ ఎయిమ్ టు డూ సంథింగ్ హై ఇన్ హిస్ లైఫ్. మీరు హై ఏం చేయకపోతే మీరు ఎట్లా అచీవ్ చేయగలరు? మీకు ఏమీ లేకుంటే. మీకు రీసెంట్గా తెలంగాణ రైజింగ్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిలో ఆనంద్ మహీంద్ర గారు వచ్చినారు. వన్ ఆఫ్ ద కోట్ హీ హాస్ కోటెడ్ ఈస్, వాట్ ఈస్ ద మోస్ట్ డేంజర్ టు యూ అంటే, వాట్ ఈస్ ద మోస్ట్ డేంజర్ ఈస్ నాట్ ఎయిమింగ్ హై. హీ హాస్ కోటెడ్ మైకెల్ ఆంజెలో కోట్. అంటే దాంట్లో ఏముందంటే, మీకున్న చాలా ఎక్కువ డేంజర్, మీరు ఎక్కువ హై ఏం పెట్టుకోకపోతే యు ఆర్ మోర్ డేంజరస్. దట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ఎనీథింగ్. మీరు ఒక హై ఏం పెట్టుకోవాలి. మీరు లో ఏం పెట్టుకొని వర్క్ చేస్తే దెన్ యూ కెనాట్ గ్రో. కుదరదు కదా. సో అబ్దుల్ కలాం గారు కూడా అదే మాట చెప్పారు, కలలు కరండి, ఆ కలలు సార్థకత చేసుకోవాలి. యూ షుడ్ ఎయిమ్ ఫర్ హై, అచీవ్ ఇట్ విత్ కాన్స్టెంట్ హార్డ్ వర్క్ అండ్ గో ఆన్ వర్కింగ్. ఇప్పుడు మీరు if you have a goal to do something good for your country, achieve great, you can definitely achieve. దానికి మొత్తం యూనివర్స్ విల్ వర్క్ ఫర్ యూ. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్స్టెన్సీ, హార్డ్ వర్క్, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేస్తే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ కీప్ ట్రయింగ్, కీప్ డూయింగ్ హార్డ్ వర్క్. సో నేను స్టార్ట్ చేసుకున్న ఎంతవరకు వస్తారని నేను ఐఎమ్ కాన్స్టెంట్లీ అచీవింగ్. నేను ఒక గోల్ లేదు, నా జర్నీ నాది అంతే. నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై బెస్ట్ అంతే. నేను అది ఎంతవరకు వెళ్తుంది నాకు తెలియదు. బట్ నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, టీమ్ బిల్డ్ చేస్తున్నా అండ్ దానికి బట్టి ఇదే అవార్డులు దాదాపు నేను ఇందా చెప్పినట్టు నేషనల్ ఇంటర్నేషనల్ దాదాపు 40 అవార్డులు మీకు వచ్చినాయి. దట్స్ ఐ యామ్ లక్కీ అండ్ ప్రౌడ్ అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ దట్ థింగ్ అండ్ గివ్ గుడ్ సర్వీసెస్ and keep on hard working, bring technology and make all the population happy, healthy with my kind of services. చివరిగా ఇంత బిజీ లైఫ్ లో మీ ఫ్యామిలీ అంటే మీకు నచ్చిన హీరో ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగులో ఉన్నారు. తెలుగులో చెప్పండి. తెలుగులో ఇప్పుడు ఐ లైక్ చాలా మంది చిరంజీవి మూవీస్ ఉన్నాయి, మహేష్ బాబు ఉన్నారు, బాలకృష్ణ ఆల్సో ఐ లైక్ వెరీ మచ్. అంటే డెఫినెట్లీ దట్ గివ్స్ రిలాక్సేషన్. ఇప్పుడు హిందీ మూవీస్లో కూడా పాత మూవీస్ అమితాబ్ బచ్చన్తో, షారూక్ ఖాన్ చాలా మంది ఉన్నారు. బట్ వాట్ ఎవర్ దే డూ, ఇఫ్ యూ వాచ్ ఏ మూవీ మీరు రిలాక్స్ అవుతారు, హ్యాపీ అవుతారు. సో దట్స్ ఓకే. దట్స్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసుకొచ్చినారు. డెఫినెట్లీ లాట్ ఆఫ్ మోటివేషన్. ఫైనల్గా మీకు సుమన్ టీవీ వీక్షకులకి, వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్, 11 crores వ్యూవర్స్ ఉన్నారు సుమన్ టీవీకి. చాలా మంది డాక్టర్స్ని మేము ఇంటర్వ్యూ చేస్తుంటాం, చాలా మంది మీలాంటి మేధావుల్ని, ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ని యూత్కి పరిచయం చేస్తుంటాం. ఇటువంటి సుమన్ టీవీకి మీరిచ్చే సందేశం ఏమంటారు? ఐఎమ్ లక్కీ అండ్ ఐ థ్యాంక్ సుమన్ గారు, ద చైర్మన్, అండ్ మీకు అందరి టీమ్కి టు చూస్ మీ అండ్ కాల్ మీ హియర్. అండ్ డెఫినెట్లీ వాళ్ళకున్న కృషి టు బ్రింగ్ గుడ్ knowledge to the public, information to the public. Media anedi has a very big social responsibility. So they are bringing
డాక్టర్స్, సైంటిస్ట్ అండ్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఆల్సో చాలా పర్సనాలిటీస్ ఉన్నారు సొసైటీలో, మంచి వాళ్ళకి రీచ్ చేయడం. అండ్ అది డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ బిగ్ జాబ్ టు బ్రింగ్ ఇట్ టు మాసెస్ అనమాట. సో ఐ హ్యావ్ సీన్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ లక్కీ అండ్ ఐ థ్యాంక్ సుమన్ గారు అండ్ ఆల్ యువర్ టీమ్. చూశారు కదండి, ఒక మనిషి పుట్టుక మరణం అనేది సర్వసాధారణం, ఎవరైనా ఒకటే. కానీ రెండింటి మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. మనకంటూ ఒక పేజీ అనేది ఉండాలి. అటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టి జర్మనీ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించి ఆ దేశంలో ఉండిపోకుండా తన దేశానికి టు పే బ్యాక్ అవర్ కంట్రీ, ఈ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జర్మంటైన్ హాస్పిటల్ స్థాపించి అనతి కాలంలోనే రాష్ట్రపతి అవార్డు పొందిన మీర్ జవాద్ జార్ఖాన్ నేటి యువతకి ఎంతో మందికి ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Germantown Hospital pioneers in world-class orthopedic cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.